జగన్మోహన్ని కాపాడే సైనికులు ఎక్కడ ఉండేది? ఆ పిల్ల ఏమంటుంది, అన్నా కొద్దిగా నీకు పుణ్యం అంటే నువ్వు అధికారంలో ఉన్నావు కదా, పట్టించిన వాడినే నువ్వు పట్టించినవు అని అన్నట్లా అమ్మాయి ఎంతవరకు ఎప్పుడు అన్నదా చంద్రమోహన్ రెడ్డి చంపించిండని? అన్నా నువ్వు సీఎం పదవిలో ఉన్నావు కాబట్టి కొద్దిగా చంపించిన వాళ్ళే ఉన్నావు పట్టి అన్నా అంటుంది. అంతేగా నీ ఆస్తుపాస్తులు ఏమన్నదా? ఆ అమ్మాయి ఎప్పుడైనా పబ్లిక్ చెప్పింది? చుట్టిట్టు ఊపితే చెప్పు, నిజమా కాదా? నిజం ఇచ్చారు కదా. ఇప్పుడు 151 ఓట్ల మందిని గెలిపించుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి సింపుల్ కంటెంట్. ఒక తల్లిని ఎందుకు ఓడించుకున్నాడు? సింపుల్ కంటెంట్. నా బొమ్మతో నేను గెలిపించా, మా నాన్న బొమ్మతో మన్నతో గెలిపించాను అన్నది. కన్న తల్లి నిన్ను నమ్ముకొని నిన్ను తీసుకొచ్చింది భూమి మీదకి, ఆమెను ఎందుకు ఓడించావు? సరే 36 మంది వీళ్ళకి ఇచ్చావు మంత్రులకి, నెక్స్ట్ టైంలో మళ్ళీ మారుతానన్నావు, మళ్ళీ 36 మందికి కొత్త వాళ్ళకి ఇచ్చానన్నావు. ఆ పిల్ల ఏం చేసింది? 18 ఏళ్ళు నువ్వు జైల్లో ఉంటే ఆ పిల్ల తిరిగింది కదా, ఏదో ఒక వానాకాలం సీటు ఆ పిల్లకు కూడా ఏదో ఒకటి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదా? పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ పిల్లగాడు ఆడన్నోడు గెలిచాడు కదా, ఓడిపోయినా కానీ సరే నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు కదా. సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గర 80 మంది సలహాదారులా ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఇంతమంది అసలు సలహాదారుడు అనేవాడు ఇంతవరకు విన్నారా ఎప్పుడన్నా? ఇన్ని జీతాలా? ఎంతవరకు న్యాయం అంటావు? ఆ పిల్లకి ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి? ఆ పిల్ల నీకు అన్యాయం చేసిందండి, తల్లిని ఎందుకు ఓడిచ్చినావు? ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటే సీక్రెట్ కాబట్టి నువ్వు ఓపెన్గా దాచిపెట్టి అన్నీ చెప్పమాకు, చెప్తే ఫీల్ అవుతారు వాళ్ళు. నిజమే కదా. ఆ పిల్ల రావండ ఇప్పుడు జగనన్న వదిలిన బాణం పోయి తెలంగాణలో ఎందుకు గుర్తుకుంటుందయా? న్యాయంగా చెప్పు, న్యాయమా కాదా? నువ్వేదో నీ ఇంట్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, మా బాబాయిని నీకు మొన్న ఏదో విజయవాడ ఏదో పిల్లగాడు రాయి వేసాడంట, రాయి వేసిండో వేయించుకున్నా అనేది లోకానికి తెలుసు. నువ్వు ఇంత రాయి తీసుకొని నువ్వు కొట్టిన దాన్నే నా మీద హత్యా ప్రయత్నం అని అన్నావు. నీ సొంత చెల్లి, తోడబుట్టని చెల్లి అమ్మాయి షర్మిల ఉంది కదా, మరి మా బాబాయిని 7 పోట్లు గొడ్డతో గుద్ది అని చెప్తుంది. 5 సంవత్సరాల పేస అధికారంలో ఉన్నోడు నీ సొంత బాబాయిని ఎంతవరకు న్యాయంగా అవునా కాదా? కేసు సాల్వ్ చేయాలిగా. ఆ అబ్బాయి ఇప్పుడు వైజాగ్లో నువ్వు పొడిచినవో వాళ్ళు పొడిపించుకున్నావు, ఎవడైనా కానీ సరే కొద్ది కోడికొచ్చి ఇట్లా పొడిచిండు, నిజమేగా ఇది అంత చూసిందే, ఎందుకు పరిష్కారం కాల కేసు? న్యాయమేనా కాదా? అవునా కాదా? అంతేగా. ఇప్పుడు కోడికత్తి అన్నారు, ఇప్పుడు పాపమైనా పుణ్యమైనా ఒకటే బయటికి రావాలి కదా. 2019లో కోడికత్తి, ఇప్పుడేమో రాయి. అయ్యో అసలు ఇంకేందంటే ఈ పిల్లలందరూ కొద్దిగా ముందెత్తులో జాగ్రత్త పడి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, అక్కడికి అమెరికా వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ముందెత్తులు అక్క చెల్లెళ్ళు ఏం చేశారమ్మా, మనం ఉంటే 3వ బల్లా మందే ఇది అనుకొని పక్కకి వెళ్ళిపోయాడు. మూడో బల్లా ఇప్పుడు మంది అయితే క్రిస్టియన్ మతాలకి దీన్ని ఏమంటారు మన టేబుల్ని? అంటే మనది పాతకాలం భాషగా బల్లే అని వస్తుంది కాబక్కన. 3వ బల్ల మంది కావడం ఎందుకు? అంటే కాన్సెప్ట్. అందుకని ఈ పిల్లలిద్దరూ వేరే పార్టీలోకి పోయి సపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళు అడిగేది న్యాయమే. వాళ్ళు ఏమంటున్నారు, ఒక అమ్మాయి ఏమంటుందా, ఆ అమ్మాయి పేరు ఏం పేరు, వివేకానంద రెడ్డి కూతురు. ఆ పిల్ల ఏమంటుంది, అన్నా కొద్దిగా నీకు పుణ్యం అంటే నువ్వు అధికారంలో ఉన్నావు కదా, పట్టించిన వాడినే నువ్వు పట్టించినవు అని అన్నట్లా అమ్మాయి ఎంతవరకు ఎప్పుడు అన్నదా జగన్మోహన్ రెడ్డి చంపించిండని? అన్నా నువ్వు సీఎం పదవిలో ఉన్నావు కాబట్టి కొద్దిగా చంపించిన వాళ్ళే ఉన్నావు పట్టి అన్నా అంటుంది. అంతేగా. నీ ఆస్తుపాస్తులు ఏమన్నదా? ఆ అమ్మాయి ఎప్పుడైనా పబ్లిక్ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి చంపాడని? చెప్పిందా? చెప్పలేదు. అయ్యో అవినాష్ రెడ్డి గారి మీద ఆ పిల్లగారితో మనకెందుకు, మనకొద్దు. ఆ పిల్ల ఏమడుగుతుంది, తన చెల్లికి తన అన్న హోదాలో ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఉన్నత పదవిలో ఉన్నాడు కదా ఈ పిల్లగాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నటి పదవిలో ఉన్నాడు, ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం సిస్టాన్ని రన్ చేసే పదవిలో ఉన్నాడు కదా. కొద్దిగా మా నాన్న చంపారన్నా కొంచెం ఎవరన్నా సలహా అన్నా అంటే ఏ రోజన్నా ఆ పిల్లకి న్యాయం జరిగిందా? ఇప్పుడు సొంత చెల్లి, ఇప్పుడు అంటే అదంటే పరాయి బిడ్డ అనుకోవచ్చు, చంపించినోడు బిడ్డ మాట్లాడుతుంది అనుకోవచ్చు. నీకే జగనన్న వదిలిన బాణం నేను గుచ్చుతా అని తిరిగింది కదా ఆ పిల్ల కూడా అడుగుతుందిగా. మరి నువ్వు సొంత చెల్లెళ్ళకి ఇద్దరికి నువ్వు కాపుగాయన కాడికి మరి మనకేం కాస్తాడన్నా? న్యాయమా చెప్పు? ఇంకే విధంగా ఓటేయమంటావు నన్ను చెప్పు. నాకు వేయాలని మనసులో ఉంటుంది. నాకు 3 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చిండు మధ్య వెంకటేశ్వరరావు, నా పేరు షేరింపేట నాది. మా ఊళ్ళో అసలుకి పేదోళ్ళకే కాదు ఇచ్చింది ఇల్లు, నా లాంటి 4 అంతస్తులు బిల్డింగ్ కొన్నోడికి ఇచ్చిండు. రెడ్డోళ్ళకి ఇవ్వలేదు, ఒక్కొక్కళ్ళకి 3 ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, 10 ఎకరాలు కోటేశ్వరులు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, నాకొక్కడికే ఇచ్చిండు. ఎందుకని? నేనేనా అంత కోటేశ్వరుని? మిగతా పేదోళ్ళు లేరా, వాళ్ళకి ఇవ్వద్దా? అర్థమైందా? ఒక్కొక్కళ్ళకి 70-80 కోట్లు ఉన్న ఆస్తి పరులకు కూడా షేర్మన్పేట గ్రామంలో ఇళ్ల ఫ్లాట్లు వచ్చినాయి. ఇవాళకి 4,000 రూపాయలు అద్దె కట్టుకుంటాను, నేను ఉంటున్నా లారీడేవని. నాకు రాలా. ఎందుకు రాలా? కులం చూడడం, మతం చూడడం అన్నోగా, పార్టీ చూడడం, ఫ్యాన్సీ చూడడం అన్నోగా.
అనవా లేదా? నువ్వేగా అన్నది, నేను కాదుగా కాల్చుకుంది. అవునా కాదా? మరి నాకు ఎందుకు ఇవ్వలేదు అడిగివా? నువ్వెవరినన్నా నీకు పెట్టారన్నావు, ఒక వాలంటీర్లు పెట్టారన్నావు కదా. ఎవరిని పెట్టే వాలంటీర్ని? ఎవరికి సంబంధించిన వాళ్ళు పెట్టావు? నాలాంటి అగేటోడికా వాళ్ళ ఒకటి రాసుకుంటానికి అంతేనా పెట్టింది? మరి ఇక నీకు ఎట్ట ఏమంటావు నా ఓటు? ఆ పిల్లగాడిని ఎట్ట సీఎం చేయమంటావు చెప్పు? ఏ ఉద్దేశంతో చేయాలి చెప్పు? ఆ అబ్బాయిని సీఎంని నువ్వే చెప్పు. ఏ ఉద్దేశంతో చేయాలా? నిరుద్యోగులకి ఏమన్నా చూశాడా? ఏం చూశాడు చెప్పు? ఇప్పుడు మునుపు దెబ్బలో నిరుద్యోగులు అందరూ చేస్తేనే కదా నువ్వు గెలిచింది. మరి వాళ్ళకి ఏం న్యాయం చేయలేదుగా. స్కూల్ టీచర్లు అసలు వాళ్ళకి మందు తాగటమే తెలియదు వాళ్ళని తీసుకుపోయి వైన్ షాపులు కాడ పెట్టావా పెట్టలేదా? అంటావేంది? పెట్టిండా? నువ్వు చూసినా? నువ్వు చూడలేదా? నువ్వు చూసివా చూడలేదా? నేను చూసా. ఇప్పుడు వాళ్ళు వైన్ షాపులు కాడ మనకు గురువులు వాళ్ళు ఉంటేనే కొద్ది జ్ఞానం నేర్పితేనే ఎవడైనా కొద్దిగా పైకి వచ్చేది. వాళ్ళని తీసుకుపోయి నువ్వు వైన్ షాపులు కాడ కాపలాగా ఉన్నావంటే వాళ్ళ ఇజ్జత్ ఎంత పోద్ది? వాళ్ళు ఎప్పటికైనా చిన్న అలవాటు ఉన్న వాళ్ళు ఇంటికాడ పిల్లలకు తెలియకుండా ఒక పెగ్గేది ఒక సొక్క వేసుకుంటారు, ఏదో టచింగ్ వేసుకుంటారు. అలాంటి వాళ్ళని తీసుకుపోయి నువ్వు పొద్దుగూకులు గేట్ కాడ నిలబెట్టావు. అసలు స్కూల్ టీచర్లకి ఎంఆర్ఓలకి సినిమా థియేటర్ల కాడ ఏం పని? ఏ రోజన్నా మనం చూసామా? జగనన్న చేసిన అతి గొప్ప పనుల్లో ఈ గొప్ప పనులు నీకు అర్థం కావట్లా. మరి వాళ్ళు నీకు ఇంకెలా వేస్తారు ఓటు? వేస్తారంటవా? ఎట్టేస్తారు? చుట్టిట్టు ఊపితే చెప్పు, నిజమా కాదా? నిజమా? నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే నిజమయ్యా అని చెప్పు, లేకపోతే అబద్ధం ఉంటే అబద్ధం ఉండు. వీళ్ళు ఎటు కొట్టుకుంటారు పాపం, సుతారు పని చేసుకుంటారు. 5 రూపాయలు భోజనం, 5 రూపాయలే అన్నా క్యాంటీను. నీ డబ్బులు కాదుగా ఇచ్చేది, మీ నాన్న ఇచ్చిన 1,00,000 కోట్ల డబ్బులు కాదుగా, నువ్వు నిజాయితీగా సంపాదించిన 1,00,000 కోట్ల డబ్బులు కాదుగా ఇచ్చేది, గవర్నమెంట్ డబ్బులేగా. అంతేగా నువ్వు ఇచ్చేది. వాళ్ళకి భోజనం పెట్టకుండా అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేసావు? నేను తిన్నా. నూజివీడులో వస్తుంటే 5 రూపాయలు లారీ డ్రైవర్ని నేను లారీ ఆపుకొని 5 రూపాయలు భోజనం నూజివీడు బైపాస్లో తిన్నా నేను. ఎందుకు తీసేసావు? మేమేం పట్టుకొట్టాం? నీ డబ్బులు తప్పకపోతే నీలాంటి వాళ్ళు 4 దందాలు చేస్తుంటేనే మాలాంటి వాళ్ళకి కిరాయిలు వచ్చి ₹1 వస్తుంది. అవునా కదా? మరి నువ్వు అసలు మా నోటికాడ కూడి తీస్తే ఏమవుతుంది? ఎట్ట ఏమంటావు ఓటు? మరి ఇంకా సుతారు వాళ్ళు వేస్తారంటవా? న్యాయంగా చెప్పు, వేస్తారా? 5 రూపాయల క్యాంటీన్ తినేవాళ్ళు తినేవాళ్ళు వేస్తారా? మరి నేను చెప్పేది ప్రజలకే కదా. ఇప్పుడు నువ్వు ఆ పిల్లగాడిని గెలిపించాలన్న ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు నన్ను. నేను వెయ్యిన వాళ్ళ గురించి చెప్తున్నా. నీకు ఓటు పర్సంటేజ్ ఏం పెరగలా. 53 మంది వీళ్ళందరూ ఎత్తేనే నీకు వేసింది. ఇందులో 53 మందిలో రేపు తోలు తన్నిపోయే వాళ్ళంతా నిరుద్యోగులు, వీళ్ళు ఉద్యోగస్తులు. అమరావతి సార్ నువ్వు కట్టకపోవయ్యా. నేను వద్దన్నా, నేను ఏమన్నా కట్టమని మేము అడిగామా? రాష్ట్రానికి రాజధాని ఎవడన్నా అడిగిండు అనుకో, నేను లారీ వేసుకొని ఒరిస్సా పోయింది అనుకో, మీ రాజధాని ఎదురా అంటే నేనేం చెప్పాలి వాడికి సమాధానం? 3 రాజధానులు చెప్పాలా? సరే నువ్వు దీన్ని కట్టలేదు, దాన్ని ఏమన్నా మొదలుపెట్టినవా? ఇప్పుడు మురికి భాష వస్తుందిలే కానీ వాడకూడదు. నీకు చేత కాకపోతే అయ్యా నాకు చేత కాదని తప్పుకో. ఎవరు వద్దు అనరు. ఎందుకు వద్దు అనరు అంటే మునుకోసారి ఫస్ట్ సారి నేను గెలవకుండా మాకు ఇవ్వండి 25 సీట్లు మాకు ఇవ్వండి, మెడలు వంచి నేను తీసుకొస్తానన్నావు. ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు. ముందుగా గొత్త మూసుకొని ఎటు చేతులు కట్టుకొని మనకి తప్ప ఛాన్స్ లేనట్లే అన్నావు నువ్వు పబ్లిక్ని. అవునా కాదా? నిజమే కదా? ఎందుకు నవ్వుతున్నావు? నిజమే కాదా? ఇది నువ్వు అన్నదేగా. ఇట్లా బల్ల మీద టేబుల్ మీద చేతులు పట్టుకొని వాడు అక్కడ గెలవంగలోని ఈయన అన్న మాట అదే. మాకు మన చెప్పి ఈ తాప ఛాన్స్ లేనట్టేగా ఆయన అన్నదేగా. మరి మెడలు ఎక్కడ ఉంచిండా అక్కడ ఉంచిండా? ఏ ఉద్దేశంతో నువ్వు అడగలేకపోతున్నావు? ఏ రోజన్నా కానీ సరే 4 సంవత్సరాల 10 నెలల్లో ఏ రోజైనా కానీ సరే మోడీని జగన్మోహన్ రెడ్డి నాకు ప్రత్యేక హోదా కావాలని చూపించిన వీడియో ఒకటి ఉంటే నేను ఎప్పుడే వైఎస్ఆర్ పార్టీ కొట్టేస్తా ఇప్పుడే పబ్లిక్గా. ఒక్క వీడియో అయినా కానీ సరే. ఎందుకంటే నా కోడికత్తి తగిలిందని 100 సార్లు చూపించను, 5 సంవత్సరాలు దాన్ని నడిపించను. చిటికిన రాయి తగిలిందని చెప్పి ఈ 2 నెలల బట్టి అదే సావదింగుతున్నావు. అవునా కాదా? మరి అలాంటిది కూడా అయ్యా. మరి ఒక్కటి సింపుల్ వీడియో ఒకటి నాకు క్లారిటీగా ఎడిట్ చేసినవి వద్దు. ఎడిట్ చేసేది కాదు, మనం రక్తం గుడి తినేది లారీ మీద పోయేది. ఎడిట్ చేసినవి వద్దు. నేను ఎడిట్ చేయటం కాదు. ఇట్లా కూర్చొని నువ్వు నేను అట్లా కూర్చున్నట్టే ఏమంటే కొద్దిగా మాకు ప్రత్యేక హోదా అయిపోయింది, పిల్లగాళ్ళు 4 కంపెనీలు వస్తే జాబులు వస్తాయి, పిల్లగాళ్ళు బాగుపడతారు, చదువుకున్న వాళ్ళు సంవత్సరాల తరబడి లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు అని నువ్వు ప్రత్యేక హోదా అంటే ఏందనుకున్నావు? అసలు రాయితీలు వస్తాయా? ప్రత్యేక హోదా వస్తే 4 కంపెనీలు వస్తాయి. 4 కంపెనీలు వస్తే ఏంటంటే 4 ఫ్యాక్టరీలు ఇక్కడ డెవలప్ అయిపోతే 10 ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ కంటెంట్ అంతా ఆ పిల్లగాడికి తెలియట్లా. అదేమంటే చిచ్చులు నొక్కుతున్నా సీఎం కూర్చొచ్చు నన్ను నొక్కాల్సిన చిచ్చులు అవి కావు. అసలుకి అన్నీ వేస్ట్ చిచ్చులు నొక్కుతుండు. నొక్కాల్సిన చిచ్చులు బొచ్చడు ఉన్నాయి. అమరావతిని నొక్కాలా చిచ్చులు. బట్టలు అంటే రాదు అబ్బాయికి, ఇంగ్లీష్ రాదు, చిచ్చులే నొక్కాల్సిన చిచ్చులు అవి కావు. అసలు నొక్కాల్సిన చిచ్చులు వదిలిపెట్టిండు నిరుద్యోగులకి.
ఇస్తానన్నావు. ఏదైనా కంపెనీ గుప్తే నువ్వు ఇచ్చేది ఏంది? ఏదైనా ఒక కంపెనీ వస్తే అయినా నీకు కూడా ఆ పిల్లగాడికి తెలియట్లా. ఇంకా ఆయనకున్న 1,00,000 కోట్లు వైట్ మనీ చేసుకోవడానికి 50,000 కోట్లు పక్కన పెట్టేసి 4 కంపెనీ పడితే మొత్తం వాళ్ళ కిందే ఉంటారు జీతగాళ్ళు. పడేసి నువ్వు కంపెనీలు పెట్టావు. ఏడో దేశం పోయి కండూరులో సిమెంట్ బ్యాటరీలు పెట్టు, కర్ణాటకలో సిమెంట్ బ్యాటరీలు పెట్టుకుని కట్టేదేదో తీసుకొచ్చి ఆ జగ్గపేట మండలంలోనే విజయవాడ చుట్టుపక్కల గడితే నీ పిల్లగాళ్ళు నీ ముందే ఉంటారు కదా. ఉద్యోగం చేసుకుంటా 4 ఉద్యోగాలు ఇచ్చే వాడు మంచోడని చెడ్డోడు వాడికే వేస్తారు ఓటు. వేయకుండా ఎట్టుంటారు? అంతే కదా. అన్నం పెట్టేవాడికి మన కుటుంబాన్ని సాధించేవాడికి వాడికే వేస్తారు. అంతేనే కదా, న్యాయమే కదా. వాడు ఉన్న డబ్బులు నువ్వు ఎవరినో అడక్కరాని అవసరం అలా. ఎందుకంటే మనకు దావుసు పోవాలంటే చలి పుట్టిద్దా? మన పాలేమో అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. కోడిగుడ్డు అమర్నాథ్ అన్నాడు కదా చలి ఉంటుందని. ఉండదా? అవునా కదా. మరి ఆయనే కదా ఐటీ మినిస్టర్గా నువ్వు ఉన్నప్పుడు, నీకు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు? ఐటీ మినిస్టర్ వాడాల్సిన పదం అది. ఎంతవరకు కరెక్ట్ అంటావు? నువ్వు ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలంటే, ఒక ఐటీ మినిస్టర్ అయ్యి ఉండి వాస్తవంగా నువ్వు ఓపెన్గా మాట్లాడుకుంటే మన దేశాన్ని కాపాడే సైనికులు ఎక్కడ ఉండేది?